ఇంకొక సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే నిన్నటి దినంన కవిత గారు రిలీజ్ అయినారు. రిలీజ్ అయ్యారు తిహార్ జైలు నుంచి 5 నెలల తర్వాత. ఇలాంటి విషయాలను ఎలా చూడాలంటారు? ఇవి సమాజానికి నేర్పిస్తున్న పాఠాలు ఏంటి? అదైతే ఇప్పుడు కోర్టు ఆమెను రిలీజ్ చేయమని ఆర్డర్ ఇస్తూ ఈడీని అక్కడ ఉన్నటువంటి కొన్ని కేంద్ర సంస్థలు ఎవరైతే ఈమెను అరెస్ట్ చేశారో వాళ్ళని కూడా మందలించడం జరిగింది. న్యూస్ అలాగే వచ్చింది. ఈడీ మీద వాళ్ళ మీద మొట్టికాయలన్నీ వచ్చింది. కనుక మరి దురుద్దేశపూర్వకంగా ఆమెను లోపల పెట్టారా, ఏమైనా ఆమె నేరం నిరూపణ జరిగిందా? సార్, నేరం నిరూపణ జరిగితే ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు కూడా చట్టానికి అతీతులు కాదు సార్. కనుక నేరం నిరూపించి శిక్షించండి, అంతేగాని తీసుకుపోయి లోపల పెట్టి ఎంక్వైరీ అంటే ఇప్పుడు ఈమెను పట్టుకొని ఎంక్వైరీ చేస్తే తప్ప తెలియని విషయాలు ఏముంటాయి? మనిషికి ఏదైనా జబ్బు చేసిందంటే స్కానింగ్ చేయాలా, ఇన్వెస్టిగేషన్లని అప్పుడు ఆమెను తీసుకొని పోవాలి. కానీ వాళ్ళు జరిపిన వ్యాపార లావాదేవీలలో చట్టవిరుద్ధమైన విషయాలు ఉన్నాయి అని అంటే ఆమెను పట్టుకొని ఫిజికల్గా పట్టుకోవడం అవసరం లేదు కదా. జరిగిన లావాదేవీలన్నీ మీరు కూలంకషంగా పరిశోధించి ఎనఫ్ ఎవిడెన్సెస్తో కోర్టులో నేరం రుజువుపరిచి అరెస్ట్ చేయవచ్చు కదా. అయితే రుజువు కాకముందే ఎంక్వైరీ కొరకని పట్టుకుపోయేది ఇప్పుడు పద్ధతి నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అట్లే లోపల పెట్టారు, కవితమ్మని అంటే లోపల పెట్టారు. మరి ఇప్పుడు ఎంక్వైరీ చేసి ఇన్ని సంవత్సరాలు మరి వాళ్ళు ఏం ప్రూవ్ చేశారు? ఇన్ని నెలల తర్వాత. అలాగే కేజ్రీవాల్ గారిని. కనుక ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళ మీద, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి ఈడీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఒక పనిముట్లాగా పనికొస్తుంది అనేది ప్రజల్లో ఏర్పడిపోయింది అభిప్రాయం. ఒక హై ప్లేస్డ్ పొజిషన్స్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయి రాజకీయ నాయకుల మీద పగ తీర్చుకోవాలి, కక్ష సాధింపు చర్యలు చేయాలంటే ఈడీ దాన్ని ప్రశ్నించడానికి అవకాశం లేదు. తీసుకెళ్ళిపోతారు, కన్ఫైన్మెంట్ చేస్తారు. ప్రశ్నిస్తున్నాం. దాదాపు 18 నెలలు ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు. ఇప్పటిదాకా ఏ నేరము ఛార్జ్ షీట్ లేదు, ఏమీ లేదు, దాన్ని ప్రూఫ్ చేసింది లేదు, ఏమీ లేదు. మరి ఆయన కోల్పోయినటువంటి 18 నెలల లైఫ్ టైం ఆయనకి ఎవరు ఇస్తారు మళ్ళీ? కనుక ఇది చాలా విచారం ఏంటంటే ఈ ప్రభుత్వ పరిపాలనలో ఉన్నటువంటి పరిపాలనా యంత్రాంగంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి సాధనాలుగా మారిపోయినాయి. లోపల పెట్టారు, అవసరం ఏమున్నది? ఆమె ఇప్పుడు అదేదో సారా కుంభకోణం అంటున్నారు. ఎవరికి లంచాలు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఇదిగో ప్రూఫ్స్ అని తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ కలకత్తా జూనియర్ డాక్టర్ క్రిమేషన్ కూడా అయిపోయిన తర్వాత కూడా సీసీ ఫుటేజ్ చూసి ఒకడు కాదు 8 మంది ఉన్నారు, ఇది మొత్తం అంతా సిబిసిఐడి కూపీ లాగుతున్నారు. అంతటి డీప్ ఇన్వెస్టిగేషన్ అవకాశం ఉన్నప్పుడు ఒక మనిషిని ఫిజికల్గా లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? తగిన ఆధారాలతో కోర్టు ముందుకెళ్ళి సబ్మిట్ చేసి చట్టపరంగా శిక్ష అనేది ప్రకటింపజేసి అప్పుడు తీసుకోండి. అంటే ఒక మనిషిని వేధించాలి, బాధించాలంటే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో సాధనాలుగా మారిపోయినాయి. ఇది కరెక్ట్ కాదు అని కోర్టు కూడా మందలించింది. ఎనీవే, ఇంకా అసలు ఇప్పటికీ కూడా నేరము ప్రూఫ్ అనేది జరగలేదు. అన్ని వాదనలు వినబడుతున్నాయి. కాబట్టి మొత్తం మీద కవిత గారికి అభినందనలు. యథార్థవాది పక్షంగా, ప్రజాబంధు పార్టీ పక్షంగా, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా వారికి అభినందనలు. ఇప్పుడు కవితమ్మ గారు పాదయాత్ర చేస్తానని అంటున్నారు. సార్ అవును, ప్రజల్లోకి చొచ్చుకెళ్ళి ఇలాంటి అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారు, ప్రజలందరూ మేల్కొనాలి. ప్రజలే కదా అంతిమ న్యాయ నిర్ణేతలు, ప్రజలే రాజులు.
కనుక వాళ్ళ దృష్టికి ఈ అన్యాయాన్ని తీసుకెళ్తానని ఒక మంచి తీర్మానం చేశారు ఆమె. ఆ విధంగా ఆమె పార్టీ కూడా బలపడుతుంది, ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో తీర్పు వస్తుందో మనకు తెలియదు. ఎనీవే ఆమె విడుదల పొందడం అభినందనీయమే. ఓకే, చాలా సంతోషం. ఓకే సార్.